హలో పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కు మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊరిలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు దేశాన్ని చాలా చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు. అయితే ఒకరోజు రాజు దగ్గరికి ఒక అంకుల్ వచ్చాడు. పిల్లలు, ఆ అంకుల్ రాజుకి ఒక మంచి గిఫ్ట్ తీసుకొచ్చాడు. ఈ గిఫ్ట్లో ఏముంది అని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. పిల్లలు, మనం కూడా అంతే కదా, ఎప్పుడైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఒకవేళ గిఫ్ట్స్ని ప్యాక్ చేసుకొని తీసుకొస్తే ఇందులో ఏముందా అని చాలా ఆశ్చర్యంగా, మనం ఎప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ అంతా మనుషుల మీద ఉండదు, కానీ ఇందులో ఏముందా అని చాలా సర్ప్రైజింగ్గా, చాలా ఎగ్జైటెడ్గా మనం వెయిట్ చేస్తుంటాం కదా పిల్లలు. మరి అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ కూడా ఏం గిఫ్ట్ తెచ్చాడా రాజుకి అని అందరూ ఎదురు చూస్తుంటే రాజు ఎదుట ఆ అంకుల్ ఆ బాక్స్ ఓపెన్ చేసి చూపించాడు. రాజా, నీ కొరకు నేను 2 ఈగిల్స్ని తెచ్చాను. ఇవి చిన్న ఈగిల్ పిల్లలు, వీటిని జాగ్రత్తగా పెంచుకోండి రాజా అని చెప్పి ఆ అంకుల్ చిన్న బేబీ ఈగిల్స్ని గిఫ్ట్గా ఇస్తాడు. పిల్లలు, రాజుకి చాలా నచ్చుతాయి. వాటిని ఎంత ప్రేమిస్తాడంటే ఆ ఈగిల్స్ని చూసుకోవడానికి ఒక మనిషిని అపాయింట్ చేసి అతనికి చెప్తాడు, నా ఈగిల్స్ని చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి, ఓకేనా? మంచి ఫుడ్ పెట్టు, అవి స్ట్రాంగ్గా తయారవ్వాలి, కాబట్టి కేర్ఫుల్గా చూసుకోవాలి, ఓకేనా అని చెప్పి రాజు ఒక అంకుల్ని అపాయింట్ చేస్తాడు. పిల్లలు, ప్రతిరోజు ఆ అంకుల్ ఆ 2 ఈగిల్స్కి చక్కగా ఫుడ్ పెడతా ఉంటాడు. పిల్లలు, జాగ్రత్తగా వాటిని చూసుకుంటూ ఉంటాడు. అయితే కొన్ని రోజుల తర్వాత రాజు ఈ ఈగిల్స్ ఎలా ఉన్నాయో చూద్దామని వచ్చాడు. పిల్లలు, వస్తే చిన్న బేబీ ఈగిల్స్ ఇప్పుడు పెద్దగా అయిపోయాయి. అబ్బా, ఎంత బాగున్నాయి ఇవి, నాలాగే కింగ్ లాగా ఉన్నాయి, ఇవి ఎంత బలంగా ఉన్నాయి అని చెప్పి ఆ వ్యక్తిని పిలుస్తాడు. బాబు, ఇలా రా, వెరీ గుడ్, చాలా బాగా ఈగిల్స్ని నువ్వు చూసుకున్నావు, మంచి ఫుడ్ పెట్టావు, ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అయితే నెక్స్ట్ టైం నేను వచ్చేసరికి ఈ ఈగిల్స్ ఎగురుతుండటం నేను చూడాలి అని చెప్పాడు. పిల్లలు, అలాగే రాజుగారు, తప్పకుండా చేస్తాను రాజుగారు అని చెప్పి ఆ అంకుల్ జాగ్రత్తగా వాటిని చూసుకోవడం మొదలుపెట్టాడు. పిల్లలు, మెల్లమెల్లగా వాటికి ట్రైనింగ్ ఇస్తూ వాటికి ఎగరటం నేర్పిస్తూ ఉన్నాడు. పిల్లలు, అయితే అలా ఎగురుతూ అవి ఎగరటం నేర్చుకున్నాయి. కొన్ని రోజుల తర్వాత రాజు ఈగిల్స్ ఎలా ఉన్నాయి, ఎగురుతున్నాయా లేదా ఒకసారి చూసొద్దామని బయలుదేరి వెళ్ళాడు. పిల్లలు, వెళ్ళి ఎలా ఉన్నాయి నా ఈగిల్స్, చక్కగా ఎగురుతున్నాయా ఒకసారి చూపించు అని చెప్తే, ఎగురుతున్నాయి సార్, నేను వాటికి ట్రైనింగ్ ఇచ్చాను, ఇప్పుడు ఎంత చక్కగా ఎగురుతున్నాయో చూడండి అని ఆ ఈగిల్స్ని పిలిచాడు. పిల్లలు, అవి ఎంత చక్కగా ఎగురుతూ ఉన్నాయి. ఒకటేమో చాలా స్ట్రాంగ్గా ఉండి చాలా ఎత్తు ఎగురుతుంది. పిల్లలు, ఎంత హైట్ ఎగురుతుందంటే చూస్తే ఆకాశాన్ని అంటుకొని వచ్చిందా అనిపించే అంత ఎత్తుగా ఎగురుతుంది. మరొకటేమో పైకి వెళ్ళట్లేదు, మాట్లాడితే కిందే తిరుగుతూ ఉంది. రాజుకు అర్థం కాలే ఏమైంది, ఒకటేమో స్ట్రాంగ్గా ఉండి స్కై దాకా వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది, ఇంకొకటేంటి అంత పైకి వెళ్ళకుండా ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంది అని చెప్పి రాజు ఆశ్చర్యపోతూ ఆ అన్నని అడుగుతాడు, ఏమైంది బాబు అంటే, ఏమో తెలీదు రాజా, నేనైతే వాటికి సరిగ్గా ఒకటే రకమైన ట్రైనింగ్ ఇచ్చాను, కానీ 2 చక్కగా ఎగురుతాయి నేను అనుకుంటే ఒకటేమో పైకి వెళ్తుంది, ఒకటేమో ఎగరలేకపోతుంది, నాకు కూడా అర్థం కావట్లేదు రాజా అని చెప్పాడు. పిల్లలు, ఆ అంకుల్ అప్పుడు రాజు తన రాజ్యంలో ఒక అనౌన్స్మెంట్ చేశాడు. అదేంటంటే, ప్రజలారా, మీరందరూ జాగ్రత్తగా ఈ మాట వినండి, నేను చాలా ప్రేమతో 2 ఈగిల్స్ని పెంచుకుంటున్నాను. ఒకటేమో చాలా బలంగా ఉండి పైకి చాలా ఎత్తుగా ఎగురుతుంది, కానీ మరొకటి సరిగా ఎగరట్లేదు. మీరెవరైనా సరే దాన్ని పైకి ఎగిరించేలాగా మీకేమైనా తెలిస్తే చెప్పండి, మీకు నేను చాలా విలువైన బహుమానాన్ని ఇస్తానని చెప్పాడు. పిల్లలు, అయితే అక్కడ ఉన్న ప్రజలకు ఏం అర్థం కాలేదు, ఎందుకు ఎగరట్లేదా అని అందరూ ఆలోచిస్తున్నారు. ఒకసారి రాజు అలా బయటికి వెళ్తుంటే ఆకాశంలో 2 గద్దలు చాలా ఎత్తున ఎగురుతున్నాయి. సడన్గా రాజుకు ఆశ్చర్యం అనిపించింది. అదేంటి, ఇది ఎగరదు కదా, ఒకటి చాలా ఎత్తున ఎగురుతుంది కానీ ఇది ఎగరదే, ఇదేంటి ఇలా ఎగురుతుంది అని చెప్పి రాజు చాలా ఆశ్చర్యపోయి 2వ ఈగిల్ ఇంత పైకి ఎగరటానికి కారణం
ఏంటి, దీనికి ఇంత ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు, అందరినీ అడుగుతా ఉన్నాడు. అప్పుడు ఆ ఈగిల్స్ని పెంచుకోవడానికి ఎవరినైతే అపాయింట్ చేశాడో ఆయన రాజు దగ్గరకు వచ్చి చెప్పాడు, రాజా, మన ఊర్లో ఒక సాధారణమైన కుటుంబంలో ఉన్న ఒక రైతు ఈ పక్షి ఇంత ఎత్తు ఎగరటానికి ఒక సహాయం చేశాడు రాజా, ఆయన అడిగితే ఆయన చెప్తాడు అని అన్నాడు పిల్లలు. అప్పుడు రాజు, ఇంత ఎత్తు ఎగరటానికి కారణం ఏంటి, ఏం చేశావు, ఎలా నేర్పించావు అని అన్నప్పుడు ఆ రైతు అంటాడు, ఏమీ లేదు రాజా, ప్రతిసారి అది ఎగురుతున్నప్పుడు దాన్ని గమనిస్తున్నాను. ఒకటైతే ఆకాశం అంత ఎత్తు ఎగురుతుంది, కానీ రెండవది మాత్రం ఇక్కడిక్కడే ఎగురుతుంది. ఎందుకా అని చూస్తే ఒక చెట్టు కొమ్మ మీదకి మాటి మాటికి వచ్చి వాలిపోతుంది. అందుకే నేను ఏం చేశానో తెలుసా, ఆ కొమ్మని విరగ్గొట్టాను. ఎప్పుడైతే ఆ కొమ్మని విరగ్గొట్టానో రెస్ట్ తీసుకోవడానికి దానికి ప్లేస్ లేదు కాబట్టి అది చాలా ఎత్తు ఎగురుతుంది రాజా. అంతే, ఈ చెట్టు కొమ్మను చాలా కంఫర్టబుల్ ప్లేస్గా చూసుకొని ఇక్కడే రిలాక్స్ అయిపోవాలని అనుకుంటుంది, కానీ ఎగరటానికి ఏ ప్రయత్నము చేయట్లేదు. దాని సోమర్తనాన్ని తీసివేయడానికి ఈ చిన్ని ప్రయత్నం చేశాను రాజా అని చెప్పాడు పిల్లలు. నిజమే కదా, కంఫర్టబుల్గా ఉండటం ఈ రెండవ గద్దకు అలవాటైపోయి పైకెందుకు ఎగరటం, ఇక్కడే బాగుంది ప్రశాంతంగా అని కంఫర్టబుల్ జోన్లో సెటిల్ అయిపోయింది రెండవ ఈగిల్. అందుకే ఎత్తు ఎగరలేకపోయింది. చెల్లి తమ్ముడు, ఈ లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామో తెలుసా, మనం ఎప్పుడైతే కంఫర్టబుల్ జోన్స్లో ఫిక్స్ అయిపోతామో మనం చేరాలనుకున్న స్థాయికి మనం చేరలేము. అందుకే మనం ఎప్పుడు కంఫర్టబుల్ జోన్స్లో సెటిల్ అయిపోకూడదు. పిల్లలు, బైబిల్ గ్రంథంలో కూడా ఎస్తేరు అనే ఒక మహారాణి ఉంది కదా, ఈమె ఒకప్పుడు అనాథ, ఆర్ఫన్, అంటే మమ్మీ లేదు డాడీ లేరు. పిల్లలు, మనకి ఏదన్నా అవసరమైందనుకోండి, మమ్మీ లేకపోతే ఎంత కష్టమో కదా, ఫుడ్ పెట్టాలన్నా, మన బట్టలు చూడాలన్నా, మనకి ఇంట్లో ఏదైనా కావాలంటే, మనల్ని ప్రేమగా చూసుకోవాలన్నా, మనం సిక్ అయినప్పుడు మనకి మెడిసిన్ ఇచ్చి మనకు హెల్ప్ చేయాలన్నా మమ్మీ మనకు ఎంత హెల్ప్ చేస్తుందో కదా. మన ఫీజులు కట్టే విషయంలో, మనకి ఏదైనా కొనిచ్చే విషయంలో, మనకి ఏమి కావాలన్నా తీసుకొచ్చే విషయంలో డాడీ మనల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో కదా. మరి మమ్మీ డాడీని దేవుడు మనకు ఒక గొప్ప బ్లెస్సింగ్గా ఇచ్చాడు. అలా లేని వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలుసా పిల్లలు. ఎస్తేర్ అక్క ఒకప్పుడు ఆమెను హదస్సా అని పిలిచేవారు. ఆమెకు కూడా మమ్మీ డాడీ లేకపోతే ఆ ప్రేమ దొరకక ఎంతో బాధపడుతుంటే మొర్దెకై అనే ఒక అన్న ఆమెను చాలా ప్రేమగా చూస్తూ వరుసకి చెల్లవుతుంది, కానీ ఒక కూతురులాగా ఆయన హదస్సాను చేర్చుకొని తన ఇంట్లో ఒక బిడ్డగా చూసుకుంటున్నాడు. ఒకరోజు రాజు దేశంలో ఉన్న మరి అందమైన అమ్మాయిలందరినీ తన కోటలోనికి పిలిచినప్పుడు ఆమెను రాజు తనకు రాణిగా ఉండాలని క్రౌన్ పెట్టి ఆమెను క్వీన్గా చేస్తాడు పిల్లలు. అలాంటి టైంలో మొర్దెకై ముందే చెప్తాడు, మనం యూదా జాతికి చెందిన వాళ్ళమని ఎక్కడా చెప్పొద్దు అని చెప్పి ముందుగానే మరి వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడు పిల్లలు. హదస్సా అక్క రాజకోటలోనికి వెళ్ళి ఆమె ఎస్తేరుగా పిలువబడుతుంది పిల్లలు. హామాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు రాజకోటలో. ఆయన చాలా పెద్ద పోస్ట్ అయినది. ఆయన వెళ్తున్నప్పుడల్లా అందరూ ఆయనకి సాగిలపడి నమస్కారం చేస్తారు. మొర్దెకై అంకుల్ మాత్రమే సాగిలపడడు. దానివల్ల హామానుకు చాలా కోపం వస్తుంది. అసలు ఇంతమంది నాకు మొక్కుతున్నారు, ఈయనేంటి నన్ను అసలు కేర్ కూడా చేయట్లేదు, ఈయన ఎందుకు వంగట్లేదు అని చెప్పి చాలా కోపంగా చూస్తాడు. యూదా ప్రజలు దేవునికి తప్ప ఎవరికి సాగిలపడి వందనాలు చెప్పరు పిల్లలు. హామానుకు అందుకే నమస్కరించలేదు. దానికి హామానుకి ఎంత కోపం వచ్చిందో తెలుసా. మొర్దెకైనే కాదు, మొర్దెకై జాతిని మొత్తాన్ని లేకుండా చేయాలని రాజు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఒక లెటర్ రాపించుకుంటాడు పిల్లలు. ఈ విషయం యూదా ప్రజలందరికీ తెలవడం వల్ల యూదా ప్రజలందరూ చాలా బాధపడుతుంటారు. మొర్దెకై అంకుల్ కూడా బాధపడతాడు పిల్లలు. అందరూ కలిసి బూడిద పూసుకొని గోనపట్ట కప్పుకొని ఏడ్చుకుంటూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటారు. ఈ విషయము రాణి అయిన ఎస్తేరుకు తెలుస్తుంది. వెంటనే అతనికి బట్టలిచ్చి హతాకు అనే ఒక వ్యక్తిని పంపించి ఏం జరిగిందో కనుక్కో, మొర్దెకై గోనపట్ట కప్పుకున్నాడట కదా, ఈ బట్టలు తీసుకెళ్ళి ఇచ్చిరా అని పంపిస్తే అప్పుడు మొర్దెకై అంకుల్ అంటాడు, ఎస్తేరు యూదా
యూదా జాతిని లేకుండా చేయాలని హామాను ఒక రూల్ పాస్ చేశాడు. కాబట్టి మేమందరము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం, ఇది ఇక్కడ జరుగుతున్న పరిస్థితి అని చెప్పి అప్పుడు మొర్దెకై అంటాడు, నువ్వు తొందరగా రాజు దగ్గరికి వెళ్ళి రాజుని ఎలాగైనా సరే యూదుల ప్రాణాలు కాపాడమని మరి రిక్వెస్ట్ చేయి అని కబురు పంపిస్తాడు. పిల్లలు, ఈ విషయం ఎస్తేరుకు చెప్పగానే ఎస్తేర్ అంటది, అమ్మో నేనా రాజు దగ్గరికి వెళ్ళాలా? ఇప్పటికీ 30 రోజులైంది, రాజు నన్ను పిలవలేదు. ఇలాంటి సమయంలో నేను వెళ్తే నాకు ఎంత ప్రమాదమో తెలుసా? ఇంతకు ముందు రాజు రమ్మంటే రాలేదని వస్తీ రాణిని రాజకోటలో నుంచే వెళ్ళగొట్టేశారు. ఇప్పుడు రావద్దు అని అంటే నేను వెళ్ళాను అనుకో, నా పరిస్థితి ఏంటో అని భయపడుతూ ఎస్తేర్ చెప్పింది. ఇప్పుడు రాజు నన్ను రమ్మనకుండా వెళ్తే నాకు ప్రమాదమేమో అని చెప్తుంటే ఈ విషయం మొర్దెకైకు చేరింది. అప్పుడు మొర్దెకై అన్నాడు, చూడు ఎస్తేరు, దేవుడు నీకు ఇంత పెద్ద పొజిషన్ ఇందుకే ఇచ్చాడేమో. ఒక్కసారి ఆలోచన చేయి, ఈ కోటలో నేను చాలా కంఫర్టబుల్గా ఉన్నాను, నాకే ఇబ్బంది లేదు, నాకు కావాల్సిన అన్నీ ఉన్నాయి, ఇక నేను ఎందుకు ఇబ్బంది పడాలి అని అనుకుంటున్నావా? నువ్వు మౌనంగా ఉంటే దేవుడు యూదులకు వేరొక దగ్గర నుంచి హెల్ప్ ఇస్తాడు. కానీ చూడు, ఈ విషయం గురించి ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి అని చెప్పి మొర్దెకై మరి హెచ్చరిస్తాడు. పిల్లలు, ఎప్పుడైతే హెచ్చరించాడో వెంటనే ఎస్తేరు రియలైజ్ అవుతుంది, నిజమే కదా, ఒకప్పుడు నేను ఆర్ఫన్ని, అమ్మ నాన్న లేనప్పుడు మొర్దెకై అన్న నన్ను ఎంత ప్రేమగా ఒక డాడీ లాగా నన్ను ప్రేమించి చూశాడు. నిజంగానే ఆయన అన్నట్టుగానే ఒక ఉన్నతమైన ఉద్దేశంతో దేవుడు నన్ను ఇక్కడ పెట్టినట్టున్నాడు. ఈ ప్లేస్లో నేను ఉండటం వల్ల నేను నా ప్రజలకు బ్లెస్సింగ్గా ఉండాలని ఆలోచిస్తున్నాను. అవసరమైతే నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఈ కంఫర్టబుల్ జోన్లో నుంచి నేను బయటికి వెళ్ళాలని అనుకుంటున్నాను అని చెప్పి 3 days ఎస్తేర్ అక్క యూదా ప్రజలందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే ఎస్తేర్ అక్క ధైర్యంగా లేచి నిలబడి వెళ్ళటానికి పర్మిషన్ లేని సమయంలో కంఫర్టబుల్ ప్లేస్లో నుంచి బయటికి వచ్చి రాజు దగ్గరకు వెళ్ళి ఎస్తేరు భోజనానికి పిలిచి 2 సార్లు రాజుని విందుకు పిలిచి ఆ తర్వాత రాజుకు తన ప్రజలకు ఎంత భయంకరమైన హాని చేయాలని హామాను ప్లాన్ చేశాడో మొత్తం రాజుకు చెప్పి ఎలాగోలా తన ప్రజల ప్రాణాన్ని కాపాడుకుంటుంది. పిల్లలు, ఈరోజు లెసన్లో మనం ఏం నేర్చుకుంటున్నాం? ఎస్తేర్ అక్క ఇక్కడ నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది, నా చుట్టూ చాలామంది పని వాళ్ళు ఉన్నారు, మంచి ఫుడ్ ఉంది, మంచి ఆర్నమెంట్స్ ఉన్నాయి, మంచి బట్టలు ఉన్నాయి, నాకు అన్నీ బాగున్నాయి, నాకు ఏం తక్కువ లేదు, నేను ఇక్కడే హ్యాపీగా ఇలాగే రిలాక్స్ అయిపోతాను, ఎవరెట్టిపోతే నాకెందుకు అని గనక ఎస్తేర్ అక్క అనుకుంటే పరిస్థితి ఎలా ఉండునో కదా. కానీ ఎస్తేర్ అక్క తన కంఫర్టబుల్ జోన్లో నుంచి బయటికి వచ్చింది. అందుకే ఎస్తేర్ అక్క చేసిన ఆ ఒక్క రిక్వెస్ట్ వల్ల యూదా ప్రజలందరి ప్రాణాలు దక్కించుకోవడానికి ప్రభువు సహాయం చేశాడు. సో మనం కూడా కంఫర్టబుల్ జోన్స్ని విడిచిపెట్టాలి. ఇక్కడే బాగుంది, హ్యాపీగా ఉండిపోతాను, నేను ముందుకు పోను అని అనుకొని సోమరులుగా బద్ధకస్తులుగా ఎక్కడేస్తే అక్కడే పడుండేవారిగా మనం ఉంటే మనం ఇంకా ముందుకు పోలేము, స్పిరిచువల్గా పైకి ఎదగలేము. 5 minutes ప్రేయర్ కాదు పిల్లలు, ప్రేయర్ పెంచాలి. 5 verses బైబిల్ చదవడం కాదు, ఇంకా పెంచాలి. చాప్టర్స్ చదవాలి. ఒక్కొక్క మెమరీ వర్స్ కాదు, 5 మెమరీ వర్సెస్ ఒకేసారి చదవాలి. చాప్టర్స్ నేర్చుకుంటే నిజంగా ఎంత గ్రేట్ బ్లెస్సింగ్ కదా. ఎక్కడున్నామో అక్కడ సెటిల్ అయిపోవద్దు పిల్లలు. మనం కంఫర్టబుల్ జోన్స్లోంచి లేచి ప్రభు కోసం నిలబడాలని ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. సో ఈరోజు నుంచి ఎక్కడంటే అక్కడ సెటిల్ అయిపోకుండా ప్రభు కొరకు నిలబడదామా? రైట్, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. సోమరిగా చెట్టు కొమ్మ మీద ఉండిపోవడానికి ఇష్టపడిన 2వ గద్ద పైకి ఎగరలేకపోయింది. అలాగే ప్రభా, మా జీవితాల్లో కొన్ని కంఫర్టబుల్ ప్లేసెస్లో సెటిల్ అయిపోయి మేము ఇంకా చేరుకోవాల్సిన హయ్యర్ ప్లేసెస్కు మేము చేరుకోలేకపోతున్నాం. అది విడిచిపెట్టాలని రోజు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఎస్తేరక కూడా రాజ్యంలో ఆ రాజకోటలో చాలా కంఫర్టబుల్గా ఉంది, ఈ టైంలో నేను వెళ్ళటం ఎందుకని రిస్క్ చేయకపోయి ఉంటే ఎంతమంది ప్రాణాలు పోయేవో. అక్క కంఫర్టబుల్ జోన్స్ని విడిచిపెట్టి
రాజు దగ్గరకు వచ్చి మనవి చేసినందుకు ఎస్తేర్ అక్క తన ప్రజల ప్రాణాలను ఎలా కాపాడుకుందో ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా మాకు నేర్పించినందుకు వందనాలు. ఈ కిడ్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముడు కూడా తమ కంఫర్టబుల్ జోన్స్ని విడిచి నీ కొరకు ప్రయాసపడేవారిగా, ఇంకా హయ్యర్ ప్లేసెస్ను రీచ్ అయ్యేవారిగా మేమందరము జీవించినట్లు సహాయం చేయమని యేసునామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే పిల్లలు, మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? ప్రావర్బ్స్ 12:27, సామెతలు 12:27. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. మరోసారి నేర్చుకుందామా? సామెతలు 12:27. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. సామెతలు 12:27. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. రాజుకు ఒక వ్యక్తి వేటిని బహుమానంగా ఇచ్చాడు. రెండవ పక్షి ఎందుకు ఎగరలేకపోయింది? మొర్దెకై ఎవరిని తన సొంత కూతురుగా చూసుకున్నాడు? యూదా జాతిని లేకుండా చేయాలని ఆలోచించింది ఎవరు? తన కంఫర్టబుల్ ప్లేస్ను విడిచి ప్రజల రక్షణ కొరకు ఎవరు వేడుకున్నారు?